దుబాయ్ అనగానే గుర్తొచ్చేవి ఆకాశాన్ని తాకే బుర్జ్ ఖలీఫా, లగ్జరీ షాపింగ్ మాల్స్, కోట్లాది మంది టూరిస్టులు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు దుబాయ్ రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. నిత్యం పర్యాటకులతో కలకలలాడే దుబాయ్ వీధులు ఇప్పుడు ఒక్కసారిగా వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మిసైల్స్, డ్రోన్ దాడుల భయం దుబాయ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. బిజినెస్ సెంటర్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరాన్తో దుబాయ్ ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకుందని ప్రచారం జరుగుతుంది. అసలు ఇరాన్ దుబాయ్ సీక్రెట్ డీల్ ఏంటి? నిజంగానే డీల్ జరిగిందా? ఈ ప్రచారం వెనుక వాస్తవాలేంటి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. గల్ఫ్ దేశాల బిజినెస్ మోడల్ మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా దుబాయ్ది. ఎందుకంటే దుబాయ్ బలం మిలిటరీ కాదు, ఆయిల్ కూడా కాదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఏవియేషన్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవే దుబాయ్ ఎకనామీకి అసలైన బ్యాక్ బోన్. కానీ మిడిల్ ఈస్ట్లో పెరిగిన ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల భయంతో ఈ సెక్టర్ అన్నిటిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. విదేశీ టూరిస్టులు దుబాయ్ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విమాన సర్వీసులు రద్దవడం, ఎయిర్పోర్ట్లపై ఆంక్షలు, హోటల్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో లోకల్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ప్రతి ఏటా $1 బిలియన్ ఆదాయం తెచ్చిపెట్టే గ్లోబల్ ట్రేడ్ ఈవెంట్స్, బిజినెస్ కాన్ఫరెన్సెస్ కూడా వాయిదా పడుతున్నాయి. దీంతో దుబాయ్కి వెన్నుముక్క లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఒత్తిడిలో పడింది. కోట్లు వెచ్చించి ప్రాపర్టీలు కొన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు వాటిని అమ్ముకొని వెనక్కి వెళ్ళిపోవడానికి క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలు దుబాయ్ పాలకులకు పెద్ద సవాల్గా మారింది. మిలిటరీ పరంగా అమెరికా డిఫెన్స్ సిస్టమ్ పైనే ఆధారపడే దుబాయ్కి ఇరాన్ మిసైల్స్ను అడ్డుకోవడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో గల్ఫ్ రీజియన్లో తమను తాము కాపాడుకోవడానికి, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి దుబాయ్ ఒక అనూహ్యమైన అడుగు వేసింది. ఇరాన్తో రహస్యంగా చర్చలు జరిపి తమ దేశంపై దాడులు చేయకూడదని డీల్ కుదుర్చుకుందని తెలుస్తుంది. బయటకు మాత్రం ఇరాన్ చర్యలను ఖండిస్తున్నట్టు నటిస్తూ బ్యాకెండ్ నుంచి ఇరాన్కు వేల కోట్ల రూపాయలను బదిలీ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. యుఎస్, యూరోపియన్ యూనియన్ ఆంక్షల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్కు ఇప్పుడు అత్యవసరంగా నిధులు కావాలి. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని దుబాయ్ తమ ఆర్థిక రక్షణ కోసం ఇరాన్కు ఫండింగ్ ఆఫర్ చేసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సీక్రెట్ ఫండింగ్ ఎలా జరిగిందనే దానిపై అంతర్జాతీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్పై కఠినమైన గ్లోబల్ ఫినాన్షియల్ శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి దుబాయ్ నేరుగా ఇరాన్ ప్రభుత్వ ఖాతాకు డబ్బు పంపలేదని సమాచారం. దుబాయ్లోని షెల్ కంపెనీలు అనాధికారిక హవాలా నెట్వర్క్ల ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో లేదా ఇరాన్ వ్యాపారులకు బిజినెస్ మినహాయింపులు ఇచ్చి వేల కోట్ల నిధులను మళ్లించిందని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా ఆర్థిక సాయం అందిస్తే తమ భూభాగంపై కానీ తమ నౌకలపై కానీ ఎలాంటి ప్రతీకారదారులు చేయొద్దని ఇరాన్ నుంచి దుబాయ్ గ్యారంటీ కూడా తీసుకుందట. అయితే ఇరాన్కు దుబాయ్ డబ్బులు ఇచ్చిందని, రహస్య ఒప్పందం చేసుకుందనే అంతర్జాతీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు యుఏఈ ప్రభుత్వం కానీ ఇరాన్ ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్లాన్ దుబాయ్ని తాత్కాలికంగా దాడుల నుంచి కాపాడినప్పటికీ భవిష్యత్తులో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేదే $1 మిలియన్ క్వశ్చన్. దుబాయ్ రహస్యంగా ఇరాన్కు ఫండింగ్ ఇస్తుందన్న నిజం అధికారికంగా బయటపడితే అమెరికా ఊరుకోదు. దుబాయ్ బ్యాంకులు, ప్రైవేట్ రంగంపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ దేశాలు దుబాయ్ని బ్లాక్ లిస్టులో పెడితే గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా దుబాయ్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక డబ్బులు తీసుకున్నంత మాత్రాన చివరి వరకు ఇరాన్ దాడులు చేయకుండా ఉంటుందనే నమ్మకం కూడా లేదు. మరోవైపు ఈ ప్రచారం గల్ఫ్ రీజియన్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా లాంటి పొరుగు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఇలాంటి రహస్య ఒప్పందం జరిగి ఉంటే అది దుబాయ్ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం దుబాయ్ వంటి టూరిజం, బిజినెస్ హబ్బులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. టూరిస్టులలో నమ్మకం తిరిగి రావాలన్నా, ఇన్వెస్టర్లు మళ్లీ రూపాయి పెట్టాలన్నా దుబాయ్ మునుపటిలా సేఫ్ అని నిరూపించుకోవాలి. కానీ ఇరాన్ దాడుల నీడల్లో ఉన్న దుబాయ్ మళ్లీ కోలుకుంటుందా లేదా ఈ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందా అనేది వేచి చూడాల్సిందే.
గల్ఫ్ దేశాల బిజినెస్ మోడల్ మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా దుబాయ్ది. ఎందుకంటే దుబాయ్ బలం మిలిటరీ కాదు, ఆయిల్ కూడా కాదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఏవియేషన్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవే దుబాయ్ ఎకనామీకి అసలైన బ్యాక్ బోన్. కానీ మిడిల్ ఈస్ట్లో పెరిగిన ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల భయంతో ఈ సెక్టర్ అన్నిటిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. విదేశీ టూరిస్టులు దుబాయ్ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విమాన సర్వీసులు రద్దవడం, ఎయిర్పోర్ట్లపై ఆంక్షలు, హోటల్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో లోకల్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ప్రతి ఏటా $1 బిలియన్ ఆదాయం తెచ్చిపెట్టే గ్లోబల్ ట్రేడ్ ఈవెంట్స్, బిజినెస్ కాన్ఫరెన్సెస్ కూడా వాయిదా పడుతున్నాయి. దీంతో దుబాయ్కి వెన్నుముక్క లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఒత్తిడిలో పడింది. కోట్లు వెచ్చించి ప్రాపర్టీలు కొన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు వాటిని అమ్ముకొని వెనక్కి వెళ్ళిపోవడానికి క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలు దుబాయ్ పాలకులకు పెద్ద సవాల్గా మారింది. మిలిటరీ పరంగా అమెరికా డిఫెన్స్ సిస్టమ్ పైనే ఆధారపడే దుబాయ్కి ఇరాన్ మిసైల్స్ను అడ్డుకోవడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో గల్ఫ్ రీజియన్లో తమను తాము కాపాడుకోవడానికి, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి దుబాయ్ ఒక అనూహ్యమైన అడుగు వేసింది. ఇరాన్తో రహస్యంగా చర్చలు జరిపి తమ దేశంపై దాడులు చేయకూడదని డీల్ కుదుర్చుకుందని తెలుస్తుంది. బయటకు మాత్రం ఇరాన్ చర్యలను ఖండిస్తున్నట్టు నటిస్తూ బ్యాకెండ్ నుంచి ఇరాన్కు వేల కోట్ల రూపాయలను బదిలీ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. యుఎస్, యూరోపియన్ యూనియన్ ఆంక్షల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్కు ఇప్పుడు అత్యవసరంగా నిధులు కావాలి. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని దుబాయ్ తమ ఆర్థిక రక్షణ కోసం ఇరాన్కు ఫండింగ్ ఆఫర్ చేసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సీక్రెట్ ఫండింగ్ ఎలా జరిగిందనే దానిపై అంతర్జాతీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్పై కఠినమైన గ్లోబల్ ఫినాన్షియల్ శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి దుబాయ్ నేరుగా ఇరాన్ ప్రభుత్వ ఖాతాకు డబ్బు పంపలేదని సమాచారం. దుబాయ్లోని షెల్ కంపెనీలు అనాధికారిక హవాలా నెట్వర్క్ల ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో లేదా ఇరాన్ వ్యాపారులకు బిజినెస్ మినహాయింపులు ఇచ్చి వేల కోట్ల నిధులను మళ్లించిందని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా ఆర్థిక సాయం అందిస్తే తమ భూభాగంపై కానీ, తమ నౌకలపై కానీ ఎలాంటి ప్రతీకారదారులు చేయొద్దని ఇరాన్ నుంచి దుబాయ్ గ్యారెంటీ కూడా తీసుకుందట. అయితే ఇరాన్కు దుబాయ్ డబ్బులు ఇచ్చిందని, రహస్య ఒప్పందం చేసుకుందనే అంతర్జాతీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు యుఏఈ ప్రభుత్వం కానీ, ఇరాన్ ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్లాన్ దుబాయ్ని తాత్కాలికంగా దాడుల నుంచి కాపాడినప్పటికీ భవిష్యత్తులో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేదే $1 మిలియన్ క్వశ్చన్. దుబాయ్ రహస్యంగా ఇరాన్కు ఫండింగ్ ఇస్తుందన్న నిజం అధికారికంగా బయటపడితే అమెరికా ఊరుకోదు. దుబాయ్ బ్యాంకులు, ప్రైవేట్ రంగంపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ దేశాలు దుబాయ్ని బ్లాక్ లిస్ట్లో పెడితే గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా దుబాయ్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక డబ్బులు తీసుకున్నంత మాత్రాన చివరి వరకు ఇరాన్ దాడులు చేయకుండా ఉంటుందనే నమ్మకం కూడా లేదు.